అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరిమల్లారా, జిన్నాతులు మరియు శైతాన్ల వాస్తవికత. ప్రియులారా, ఈరోజు మనము చర్చించుకోబోయేటటువంటి అంశము ఏమిటంటే, అల్లాహ్ తబారక్ వ తఆలా శైతాని అక్బర్ అంటే ఇబ్లీస్కు మానవునిపై ఏ మేరకు మనపై అతనికి అధికారాన్ని ఇచ్చాడు, మానవుల్ని ఎంతవరకు అతను కష్టపెట్టగలుగుతాడు, ఎంత అధికారాన్ని ఇచ్చాడు అనేది ఈరోజు మనం ఖురాన్ మరియు హదీస్ వెలుగులో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఖురాన్ గ్రంథము సూరా బనీ ఇస్రాయిలీల్లో అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ విధంగా అంటున్నాడు. సూరా బనీ ఇస్రాయిల్ వాక్యం 64లో అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? వస్తఫ్సిజ్ మనిస్తతా మిన్హుమ్, వారిలో నుండి నువ్వు ఎవరెవరినైతే బిసౌతిక నీ స్వరముతో మార్గభ్రష్టుల్ని చేయగలుగుతావో నువ్వు చేసుకో అంటున్నాడు అల్లాహ్ తబారక్ తఆలా. అల్లాహు అక్బర్. శైతాన్ని విశ్వసించని వారు ఉన్నారు, శైతాన్ ఏమి చేయలేడు అని వాళ్ళు కూడా ఉన్నారు. అల్లా ఆజ్ఞంతో ఎవరేం చేయలేరు, కానీ అల్లా అతనికి మనపై ఇచ్చాడు అధికారం. ఏమంటున్నాడు అల్లా? నీ స్వరము ద్వారా ఎవరెవరినైతే నువ్వు మార్గభ్రష్టుల్ని చేయగలుగుతావో వీళ్ళలో, నువ్వు అడిగావు కదా నన్ను ప్రళయం వరకు కాలం అడిగావు కదా, ఆ లోపల ఎవరిని మార్గభ్రష్టుని చేయగలుగుతావు చేసుకో నీ స్వరం ద్వారా. ఇక్కడ పండితులు ఏమంటున్నారు? స్వరం అంటే ఏంటి? మానవుని మార్గభ్రష్టుని చేసే స్వరాలు, షిర్కుతో కూడుకున్నటువంటి పాటలు కానీ పిలుపులు కానీ, ముఖ్యంగా పాటలు, మానవుల్ని మార్గభ్రష్టుల్ని చేసేటటువంటి సినిమాలు, పాటలు, ఇవన్నీ కూడా శైతాన్ యొక్క స్వరంలోనికి వస్తాయి. షిర్క్ పాటలు కానీ, షిర్క్తో కూడుకున్నటువంటి ప్రసంగాలు కానీ, ఇవన్నీ ఇందులోనే వచ్చేస్తాయి. కాబట్టి ఈ ఖవాలీలు, షిర్క్తో ఉన్నటువంటి ఖవాలీలు, ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి. కాబట్టి నీ స్వరంతో ఎవరెవరిని నువ్వు మార్గభ్రష్టుల్ని చేయగలుగుతావో చేసుకో అంటున్నాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. వాజ్లిబ్ అలైహిం బిఖైలిక్, మరియు వారిపై నీ అశ్వబలాన్ని తీసుకొనిరా, పదాతి దళాన్ని తీసుకొనిరా. అల్లాహు అక్బర్. చూడండి, అశ్వబలము, పదాతి దళము, సైన్యాలు, శైతాన్ యొక్క సైన్యాలు. చూడండి, అశ్వబలం అంటే జంతువులు. ప్రవక్త గారు ఏమన్నారు? ఈ పేడ అనేది జంతువుల యొక్క ఆహారం అన్నారు ప్రవక్త గారు. అంటే వాళ్ళలో కూడా జంతువులు ఉన్నారు. ప్రవక్త గారు అన్నారు, మానవుల వలె ఉండే జిన్నాతులు ఉన్నాయి, పక్షుల వలె ఎగిరేటటువంటి జిన్నాతులు ఉన్నాయి, తర్వాత వచ్చి జంతువుల్లాగా ఉండేటటువంటి జిన్నాతులు కూడా ఉన్నాయన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి ఇక్కడ ప్రవక్త గారు ఏమన్నారు? నీ అశ్వబలాన్ని, నీ పాదాతి దళాన్ని తీసుకొని రా, అంటే నీ సైన్యాలతో మానవులపై నువ్వు దాడి చేయి. సిరి సంపదలలో షారికుహుం ఫిల్ అమ్వాల్ వల్ ఔలాద్ వఇదుహుం, మరియు వారి యొక్క సిరి సంపదలలో నీ భాగాన్ని ఏర్పరచుకో. వేస్ట్ ఖర్చులు చేయడం, అనవసరపు ఖర్చులు చేయడం, ధర్మ విరుద్ధ ఖర్చులు చేయడం, ఇవన్నీ కూడా శైతాన్ యొక్క భాగాలే. తర్వాత ధర్మ విరుద్ధంగా హరాం సంపాదించడం, బిస్మిల్లా చెప్పకుండా తినడం, శైతాన్ భాగం ఏర్పరచుకుంటారు ప్రవక్త గారు చెప్పారు. మరియు అతని యొక్క సంతానంలో నీ భాగాన్ని ఏర్పరచుకో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీ భార్య దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మీరు బిస్మిల్లా పఠించండి, అప్పుడు శైతాను మీ ఇద్దరి మధ్య రాలేడు. ఆ తర్వాత మీకు కలిగేటటువంటి సంతానం గురించి కూడా దువా చేయండి. బిస్మిల్లా అల్లాహుమ్మా జన్నిబి శైతాన వ జన్నిబి శైతాన మా రజఖ్తనా. అల్లా, నేను నీ నామంతో నా భార్య దగ్గరికి వెళ్తున్నాను, మాకు కలిగే సంతానాన్ని శైతాన్ యొక్క కీడు నుండి రక్షించు అని ప్రవక్త గారు దువా నేర్పించారు. కాబట్టి సోదరులారా, సోదరిమల్లారా, కాబట్టి శైతాను మన యొక్క సిరి సంపదలలో, మన ధన ధాన్యాలలో, మన సంతానంలో కూడా అతను భాగం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరియు వాళ్లకు బూటకపు వాగ్దానాలు చేయి. వఐదుహుం వమా యైదుహుము శైతాను ఇల్లా గురూరా. అల్లా అంటున్నాడు, శైతాను చేసే వాగ్దానాలన్నీ కూడా మోసపూరితమైనవే. ఎప్పుడు తెలుస్తుంది మానవునికి ఇది? నరకానికి వెళ్ళిన తర్వాత, నరకాన్ని చూసిన తర్వాత అక్కడ తెలుస్తుంది వాడికి. చావు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు చెప్తే వినడు, అరే ఇది శైతాన్ మార్గమురా అని చెప్పి. కాబట్టి ఇంతగా అల్లాహ్ తబారక్ వ తఆలా శైతానుకు మానవునిపై అధికారాన్ని ఇచ్చాడు. ఇచ్చి అల్లా ఏమంటున్నాడు? ఇన్న ఇబాదీ లైస లక అలైహిం సుల్తాన్, కానీ నా దాసులపై నీ పెత్తనం చెల్లదు. వాళ్ళని కొద్దిగా నువ్వు కష్టపెడితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు హదీసులు వస్తాయి మనకు, ఏ విధంగా కష్టపెడతాడు శైతాన్ మానవుని అని చెప్పి. కొద్దిగా కష్టపెడితే నువ్వు కష్టపెట్టచ్చు, కానీ ఎప్పుడైతే నా నామం తీసుకుంటారో నీ మాట అక్కడ చెల్లదు, నువ్వేం చేయలేవు. చిన్న చిన్న కష్టాలు కలిగించవచ్చు, కానీ పూర్తిగా నీ కంట్రోల్ అనేది ఒక విశ్వాసిపై ఉండదు అని అల్లాహ్ తబారక్ వ తఆలా నా దాసులు ఎవరైతే ఉంటారో, నా ప్రత్యేకమైన దాసులు, నన్నే నమ్ముకున్న దాసులు ఎవరైతే ఉంటారో వారిపై
చెల్లదు, నీ అధికారం ఆధిపత్యం నీ పత్తనం చెల్లదు. వకఫా బి రబ్బిక వకీలా, వారి కొరకు వాళ్ళ ప్రభువు నేనే చాలు, నేను చూసుకుంటాను అంటున్నాడు అల్లాహ్ త్వరతల. కాబట్టి సోదరులారా సోదరిమణులారా, ఇక్కడ శైతాన్ యొక్క ప్రభావము ఏ మేరకు ఉంటుందో ఈ వాక్యం చదివితే మనకు తెలిసిపోతుంది. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, శైతాను మానవునిపై ఏ విధంగా దాడి చేస్తాడంటే పుట్టినటువంటి బిడ్డను కూడా వదిలిపెట్టాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం. పుట్టినటువంటి బిడ్డను కూడా వదలడు. అందుకని మనము ఏం చేయాలి, ఒక ప్రవక్త గారు ఏమన్నారు, భార్యతో కలిసేటప్పుడు కూడా మీరు బిస్మిల్లా అని సంభోగాన్ని చేయండి, ఎందుకంటే శైతాను మధ్యలో దూరుతాడన్నారు ప్రవక్త గారు. శైతాన్ కూడా అందులో భాగం పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పిల్లవాడు పుట్టకముందే వారి గురించి మనం దువా చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏమండి ప్రవక్త గారు, పిల్లలకి ఫలానా వ్యాధులు వస్తున్నాయంటే మీరు భార్యల దగ్గరికి వెళ్ళేటప్పుడు బిస్మిల్లా చెప్పడం లేదా అన్నారు ప్రవక్త గారు. అల్లాహు అక్బర్. చూడండి, అంటే ఇక్కడి నుంచే శైతాన్ ఏం చేస్తాడంటే మానవుల్ని వ్యాధులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి బిస్మిల్లా ఎప్పుడైతే పఠిస్తామో అటువంటి అక్కడ శైతాన్ యొక్క ప్రభావం అనేది ఉండదు. వారికి పుట్టేటటువంటి పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారు. అందుకే ప్రవక్త గారు ఏమన్నారు, బిస్మిల్లా చెప్పండి, అల్లాహుమ్మా జన్నిబ శైతాన వ జన్నిబ శైతాన మా రజఖ్తనా, అల్లా మమ్మల్ని మా సంతానాన్ని శైతాన్ యొక్క కీడు నుండి రక్షించు. సుబ్హానల్లాహ్, అంత మంచి దువా చూడండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు. మరియు ప్రవక్త గారు ఏమంటున్నారు, అబూ హురైరా రజియల్లాహు తఆలా వారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, బుఖారీ మరియు ముస్లిం రెండిట్లో కూడా హదీస్ ఉంది, పుట్టినటువంటి బిడ్డ ఎప్పుడైతే పుడతాడో, మానవుడు బిడ్డ పుట్టగానే శైతాను తన వేళ్లతో ఆ శిశువు యొక్క పక్కటెముకల్లో పొడుస్తాడన్నారు ప్రవక్త గారు. అప్పుడు పిల్లవాడు కేకలు పెట్టి ఏడుస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అందుకే దువా చదవమన్నారు ప్రవక్త గారు. కానీ మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాతు వస్సలాం వారికి శైతాను ఏమీ చేయలేకపోయాడు, వారి తల్లి వారిని కూడా. ఎందుకంటే మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాతు వస్సలాం వారు వాళ్ళ తల్లి మరియమ్మ కడుపులో ఉన్నప్పుడు, అంటే వాళ్ళ అమ్మమ్మ, అంటే ఈసా అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క అమ్మమ్మ ఏం చేశారంటే, ఇన్ని ఉఈదుహా బిక వ జుర్రియతహా మినష్ షైతాని రజీమ్, అల్లా నా కడుపులో ఉన్నటువంటి బిడ్డ మరియు ఆమెకు కలిగేటటువంటి, అంటే ఇక్కడ ఆ తర్వాత అతనికి కలిగేటటువంటి బిడ్డ ఇద్దరికి కూడా నేను శైతాన్ యొక్క కీడు నుండి నీ శరణు కోరుతున్నానని ఆమె ప్రార్థించింది. కాబట్టి వారు రక్షించబడ్డారు. శైతాను మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాంని ఏమీ చేయలేకపోయారని ప్రవక్త గారు చెప్పడం జరిగింది. కాబట్టి మనం తప్పకుండా ఈ దువాలు చదవాలి. బుఖారీ మరియు ముస్లింలో అల్కమా రదియల్లాహు తఆలా వారు ఒకసారి సిరియా దేశానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ అతను ఏం చేశారంటే షామ్కు వెళ్ళి అక్కడ ఒక మస్జిద్లో 2 రకాతుల నమాజు కూర్చొని అల్లాతో ప్రార్థించారు, వల్ల ఇక్కడ ఉన్నటువంటి మంచివారితో పుణ్యాత్ములతో నాకు సాంగత్యాన్ని, వారి యొక్క సహచర్యం నాకు ప్రసాదించు, వారితో ఉండేటటువంటి సౌభాగ్యం నాకు ప్రసాదించు, మంచివాళ్ళు అని దువా చేశారు. చూడండి సుబ్హానల్లాహ్, ఒక ప్రాంతానికి మనం వెళ్ళే ముందు అక్కడ ఉన్నటువంటి మంచి వ్యక్తులు మనకు ఫ్రెండ్షిప్ అవ్వాలి, వారితో స్నేహం చేయాలని మనం ప్రార్థన చేసుకోవాలి. అలా అతను దువా చేసుకున్న తర్వాత కొంతమంది వచ్చి కూర్చున్నారు, మంచి వాళ్ళు కూర్చొని అల్లాను వాళ్ళు స్తుతిస్తున్నారు, అంటే ధర్మ విషయాలు మాట్లాడుకుంటున్నారు మస్జిద్లో. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి అక్కడ కూర్చోగానే అల్కమా రదియల్లాహు తఆలా వారు అంటున్నారు, ఎవరితనంటే ఇతను అబూ దర్దా రజియల్లాహు తఆలా వారు అన్నారు. అతను సుబ్హానల్లాహ్, నేను ఇప్పుడే అల్లాను ప్రార్థించాను, మంచి వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని నాకు ప్రసాదించల్లా అని చెప్పి, అల్లా నాకు మీలాంటి సహబాలు, ప్రవక్త గారి యొక్క సహచరులు, మరి మంచి వ్యక్తులతో అల్లా నన్ను కలిపాడు అని చెప్పారు. అప్పుడు అబూ దర్దా రదియల్లాహు తఆలా వారు ఇతన్ని ప్రశ్నిస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్తే అతనేమన్నారంటే, నేను కూఫా నుంచి వస్తున్నానండి అన్నారు. కూఫా నుంచి నేను వస్తున్నానంటే అతనేమన్నారంటే, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దువా వలన శైతాను యొక్క కీడు నుండి రక్షించబడినటువంటి వ్యక్తి ఉన్నాడా అని అన్నారు. ఎవరండి అతనంటే, ఇక్కడ రావి ఏమంటున్నారంటే, అతను అమ్మార్ ఇబ్ని యాసిర్ రదియల్లాహు తఆలా వారు. ఇతని గురించి కూడా ప్రవక్త గారు ఏ విధంగా అయితే మరియం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క తల్లి హినా దువా చేశారో, ఇన్ని ఉఈదుహా బికా వ జుర్రియతహా మినష్ షైతాని రజీమ్ అని చెప్పి ప్రవక్త గారు కూడా ఇతన్ని
శైతాన్ యొక్క కీడు నుండి రక్షించమని ప్రార్థన చేస్తే అల్లా తబారక్ తఆలా అమ్మార్ ఇబ్న్ యాసిర్ రజియల్లాహు తఆలా వారికి అంటే శైతాను పుట్టగానే అతనికి డొక్కలో పడవడం అయింది, జరగలేదని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి సోదరులారా, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మనం చూద్దాం శైతాన్ ఏ విధంగా మనల్ని కష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు అనేటటువంటి విషయాలు మనకు వస్తాయి. కాబట్టి పిల్లలకి కూడా మనం ఏం చేయాలంటే ఉదయం సాయంత్రం పుట్టినటువంటి పిల్లలకు మనం చాలామంది చూడండి అజాన్ కూడా ఇస్తారు, జైఫ్ హదీస్ అది అయినప్పటికీ పండితులు ఏమంటారు, మంచిది అది అజాన్ ఇవ్వండి పిల్లల యొక్క చెవులు అంటారు. కాబట్టి పుట్టినటువంటి పిల్లలకు చిన్నపిల్లలకు ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఉదయం సాయంత్రం దువాలు, దిష్టి తగలకుండా దువాలు, ఫలక్ నాస్ చదివి వారికి సూర్య ఫాతిహా లాంటివి చదివి దమ్ చేస్తూ ఉండాలి శైతాన్ యొక్క కీడు నుండి వాడు దూరంగా ఉండడానికి. కాబట్టి శైతాన్కు అల్లాహ్ తబారక్ వ తఆలా మన యొక్క ధనధాన్యాలలో, మన యొక్క సిరి సంపదలలో, మన సంతానంలో మనపై అశ్వదళాలు ప్రయోగించడానికి, మనపై అతని యొక్క పదాతి దళాలను తీసుకురావడానికి, అతని యొక్క స్వరంతో మార్గభ్రష్టుల్ని చేయడానికి అల్లాహ్ తబారక్ తఆలా అతనికి శక్తుడు. కాబట్టి ఈ మనకు కనిపించినటువంటి ఈ యొక్క అల్లా యొక్క సృష్టిలో ఎంతో కీడు ఉంది. అందుకని మనం ఔదుబి కలిమాతిల్లాహి తామాతి మిన్ షర్రి మా ఖలక్ అంటాం. అంటే నువ్వు పుట్టించిన ప్రతి కీడు నుండి అల్లా మమ్ములను రక్షించు అని చెప్పి. ఇన్షాల్లా తర్వాత ఎపిసోడ్లో ఇంకా శైతాను ఏ విధంగా ఎన్ని విధాలుగా మానవుణ్ణి కష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తాడనేది మనం తెలుసుకుందాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.